సమాచార హక్కు చట్టం ఏర్పడి నేటికి కరెక్ట్గా 20 సంవత్సరాలు. 2005లో ఇది చట్టంగా రూపొందించబడింది. ఏదైనా ప్రభుత్వ సంస్థల నుంచి, డిపార్ట్మెంట్ల నుంచి, అధికార యంత్రాంగం నుంచి మన సమాచారం పొందాలంటే ఏ పౌరుడైనా, ఇండియన్ సిటిజన్ అయినా తాము దరఖాస్తు పెట్టుకుని సమాచారం తీసుకోవచ్చు. అప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారం అది అధికారులు, ప్రభుత్వ అధినేతలకి మాత్రమే పరిమితమయ్యేది. ప్రజలు ప్రభుత్వం దగ్గరున్న ఏ రకమైన డాక్యుమెంట్ అయినా, ఏ రకమైన సమాచారమైనా పొందే హక్కు మనకు 20 ఏళ్ల క్రితం వచ్చింది. మరి దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు వాడుకుంటున్నారా? ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారా? ఈరోజు ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన చైతన్యం వచ్చింది. అనేక మంది వాడుకుంటున్నారు. ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి, మెజారిటీ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన ఈ చట్టాన్ని సక్రమంగా వాడుకుంటే ప్రభుత్వ వ్యవహారాల్లో, ప్రభుత్వంలో ప్రజల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది, అవినీతిని నిరోధించడానికి ఉంటుంది, పాలనలో పారదర్శకత తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రహస్యంగా పాలించే స్థానంలో అనేక ప్రభుత్వ జీవోలు తీసుకొస్తుంది. ఆ జీవోల్లో ఏముందో ఎవరికి తెలియదు, వెబ్సైట్లో పెట్టరు, ప్రజలకు రిలీజ్ చేయరు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఆర్టీఐ ద్వారా ఆ రకంగా దరఖాస్తు పెట్టుకొని సేకరించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఆర్టీఐ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడిన ఈరోజు మరింతగా సమాచార హక్కు చట్టం మీద ప్రచారం జరగాలి, ప్రజల యొక్క భాగస్వామ్యం పెరగాలి. రెండోది, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఒక రకంగా నిర్వీర్యం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తుంది. మొదటిది, ఈ చట్టంలో అధికారులకు ఉన్నటువంటి అధికారాన్ని, అంటే సమాచార కమిషనర్లకి ఉండే అధికారాలని కత్తిరించింది. అంటే అధికారులు ప్రైమ్ మినిస్టర్కైనా, మంత్రులైనా, ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్లైనా, సెక్రటరీ స్థానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రకంగా వాళ్ళ దగ్గర ప్రశ్నించి కమిషన్ పిలిపించుకొని సమాచారం ఇవ్వాలని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కమిషనర్ల యొక్క అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. అంటే సమాచారం కమిషనర్లు అనే వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా వ్యవహరించి ఆ రకంగా ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టుకునే పరిస్థితి ఉండేది. వాళ్ళ అధికారాలు కత్తెరవేయడం. ఇటీవల డేటా ప్రైవసీ, వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ డేటా ఇవ్వొద్దనే పేరుతోటి సమాచార హక్కు చట్టంలో ఉన్న సెక్షన్లనే సూపర్ సీడ్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఈ రకంగా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసిన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సమాచార కమిషనర్ల నియామకం జరగకుండా, ఆ రకంగా చట్టాన్ని అమలు చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే గత 3-4 ఏళ్ళుగా సమాచార కమిషనర్ల పోస్టులే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి సమాచారాన్ని ఎక్కడి నుంచి రాబట్టుకోవాలి అంటే సమాచారం ఇక రాదు అనుకుని దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ రకమైనటువంటి అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ ఈరోజు సమాచార హక్కు చట్టం ప్రజలకు చేరుతుంది, ప్రజల రకంగా వాడుకుంటున్నారు, వేల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలు అదే జరుగుతుంది. తెలంగాణలో కూడా ఆ రకంగా దరఖాస్తుల సంఖ్య భారీగా పెడుతున్నారు. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేస్తుంది, ఏం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది, లేదా ప్రభుత్వ ఆస్తులు ఏమైపోతున్నాయి, ఇట్లాంటి అనేక విషయాల్ని అడిగి తెలుసుకొని అధికార యంత్రాంగం ఏదైనా డబ్బు వృధా చేస్తుందా, ఏం జరుగుతుందనే విషయాల్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంది. తమకు సంబంధించిన ఏ రికార్డ్స్ ప్రభుత్వం దగ్గర మనం తెప్పించుకునే అధికారం ప్రజలకు అందింది. కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఆ రకంగా వాడుకోవాలి. అయితే ఇటీవల కొన్ని అంశాలు చూస్తే ఏంటంటే, సమాచార హక్కు చట్టాన్ని ద్వారా సమాచారం అడిగినప్పుడు మనం ప్రశ్నల రూపంలో ఏదైనా అడిగితే మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీకు సమాచారం ఇవ్వని అధికారులు చెప్తున్నటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. మరి సమాచార హక్కు చట్టం ఏం చెప్తుంది? అధికారాన్ని ప్రశ్నించమంటుంది. నేను ఈ మధ్య సమాచార హక్కు చట్టం మీద రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సు జరిగితే దాంట్లో హైకోర్టు జడ్జి గారు పాల్గొన్నారు, మన రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. వారందరూ ఒకటే మాట చెప్పారు, సమాచార హక్కు యొక్క చట్టం యొక్క సారాంశం అధికారాన్ని ప్రశ్నించడం అని. మరి అదే ప్రశ్నిస్తే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు మీరు ప్రశ్నిస్తే మేము ఇవ్వం అని మాట్లాడుతున్న పరిస్థితి. అందుకని ఇట్లాంటి వాటిని ఆ రకంగా సమాధానం చెప్పే అధికారులని నియంత్రించడం అవసరం. ప్రశ్నించిన సమాధానం రాబట్టడం కోసం, సమాచారం రాబట్టుకోవడం కోసం ప్రశ్నిస్తున్నప్పుడు దాన్ని ఆ స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పే పరిస్థితిలో అధికార యంత్రాంగం ఉండాలి. అదే రకంగా కొంతమంది అధికారులు ఈ సమాచారాన్ని ఇవ్వడానికి రకరకాల మార్గాలు అన్వేషించి
దాన్ని నిరాకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని ప్రధానంగా జరగాల్సింది మనం దరఖాస్తులు పెట్టడం, ఆ రకంగా సమాచారం రాబట్టడం, యంత్రాంగాన్ని యాక్టివైజ్ చేయడానికి, పారదర్శకంగా పనిచేయడానికి, ప్రజాధనాన్ని వృధాన్ని అడ్డుకట్ట వేయడానికి, ప్రజలకు న్యాయం జరిగేదానికోసం చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వాన్ని సరైన దారిలో నడపడానికి ప్రయత్నం చేయాలి. జరుగుతున్న అక్రమాలు, భూ కబ్జాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు జరుగుతున్న అనేక రకాల అంశాలని మనం బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా పౌరులు శక్తివంతం అవుతారు, పరిపాలన కూడా సక్రమంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అందుకని చట్ట స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళాలి, చట్టాన్ని సక్రమంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్కువ మంది ప్రజల్ని ఎక్కించే భాగస్వామ్యం పెరిగితే మరింతగా బెటర్గా ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. చట్టాన్ని నిర్వీర్యం చేసే ఏ ప్రయత్నాలు అది కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా, దాన్ని ఎదుర్కోవాలంటే కూడా ప్రజలు ఆ రకంగా చైతన్యవంతంగా చేయడం ద్వారా ఈ చట్టాన్ని మనం కాపాడుకోవచ్చు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చట్టం ఒక మంచి ప్రగతిశీల చట్టం ఇది వచ్చింది. ఈ చట్టాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడ్డ రోజు ఆ రకంగా దాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది.